గైస్, ఇది గైస్ ఫోన్ వచ్చేసి ఇది శాంసంగ్ A54కి సంబంధించిన ఫోన్ అనమాట. అండ్ దీని సైడ్స్ కూడా చూసారు కదా ఐఫోన్ లాగా ఎంత థిక్గా ఉన్నాయో, అండ్ చాలా లావు కూడా ఉన్నాయి. అండ్ ఇది అయితే వెనకాల గ్లాస్ పెయింటింగ్ వస్తుంది, మనకైతే గ్లాస్ అనమాట ఇదంతా కూడా. అండ్ 3 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీళ్ళైతే 50 మెగాపిక్సెల్ అయితే బ్యాక్ కెమెరా అయితే వస్తుంది, 50 + 12 మెగాపిక్సెల్ అనమాట. అండ్ మీకైతే చూసారుగా మ్యాక్రో లెన్స్కి సంబంధించి అయితే వీళ్ళు అయితే 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే మీరు కెమెరా అండ్ ఎగ్జాంపుల్స్ అయితే మీరు చూడొచ్చు. దీంతో తీసిన షార్ట్స్ అయితే డీసెంట్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఐఫోన్ అంత ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఐఫోన్కి దాని కింద ఫోన్స్కి మధ్యలో అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుస్తాయి. షార్ప్నెస్ చూసారు కదా ఎంత బాగుందో. అండ్ దీనిలో ఉన్న ఇంకో ఫ్యూచర్ ఏంటంటే IP స్టేబిలైజేషన్ కూడా ఇందులో అయితే మనకైతే ప్రజెంట్ అవ్వడం జరుగుతుంది. సో దట్ వీడియోస్ అయితే షేక్ అవ్వవు అనమాట, ఆటోగా షేక్ అయితే అవ్వవు ఇందులో వీడియోస్ వచ్చేసి. ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్న అయితే అండ్ మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. ఈ సెల్ఫీస్ ఎగ్జాంపుల్స్ కూడా మీరు అయితే చూడొచ్చు, శాంపిల్స్ అయితే. అండ్ ఇక్కడ మీరు డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే గైస్, ఇక్కడ మీరు డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 6.4 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. ఇట్స్ ఈస్ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. గైస్ ఇందులో చూసారు కదా, ఇది అయితే 6.4 ఫుల్ HD డిస్ప్లే. గైస్ ఇది అయితే చూసారు కదా 6.4 ఫుల్ HD డిస్ప్లేతో అయితే రావడం జరుగుతుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగా కనబడతాయి. అన్ని కలర్స్ కూడా 4K క్వాలిటీలో అయితే మనకైతే కనబడడం అయితే జరుగుతుంది అనమాట. దీని ప్రాసెసర్ విషయానికి కానీ మనమైతే వచ్చినట్టయితే ఎగ్నోస్ 1380 ప్రాసెసర్తో అయితే రావడం జరుగుతుంది. అండ్ మనమైతే దీంట్లో కాల్ ఆఫ్ డ్యూటీ అట్లాంటి గేమ్స్ అయితే ఆరామ్సే ఆడుకోవచ్చు అనమాట. ఇందులో ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వచ్చినప్పుడు అయితే ఇందులో 2 వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 8GB ర్యామ్, 8GB ర్యామ్లోనే 128GB + 256GB కూడా అయితే అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ రేట్స్ దానికి దీనికి 2000 ఏమో తేడా అయితే ఉంటుందన్నమాట. బ్యాటరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది. దీనికి 28 ఫాస్ట్ ఛార్జింగ్ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ శాంసంగ్లో ఇంతటి 5000 mAh బ్యాటరీ ఎక్స్పెక్ట్ చేయడం మనమైతే ఎప్పుడే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ వీళ్ళైతే మనకి 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నాం విత్ 28 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. అండ్ ఇదైతే IP67 వాటర్ రెసిస్టెంట్తో అయితే మనకైతే రావడం జరుగుతుంది. వాటర్ కమ్ డస్ట్ రెసిస్టెంట్ అనమాట. మనకి చూసారు కదా, ఇది గుడ్ థింగ్. కానీ ఈ ఉప్పు నీళ్ళు ఏ ఫోన్ పడినా కూడా అదైతే వెంటనే డ్యామేజ్ అయిపోతుంది. అండ్ ఉప్పు నీళ్ళు పడేసి మీరు ట్రై చేయకండి. అండ్ దీని స్పీకర్స్ గురించి వచ్చినట్లయితే మీకు స్టీరియో స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది. డాల్బీ అట్మోస్ ఆప్షన్ కూడా అయితే మనకైతే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. ఇందులో మనకైతే డైలర్కి సంబంధించిన వరకు మనకైతే వీళ్ళు శాంసంగ్ డైలర్నే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మనకి చూసారు కదా, శాంసంగ్ డైలర్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. శాంసంగ్ డైలర్లో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి వాయిస్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళకైతే మనం రికార్డ్ చేస్తున్నట్టయితే మనకి తెలియదు అనమాట. అండ్ ఏ డివైస్లోని లేని ఆప్షన్ అయితే ఇందులో ఒకటి ఉందన్నమాట. అదే మీకు చూసారు కదా, వీళ్ళైతే 4 ఇయర్స్ వరకు మనకైతే సాఫ్ట్వేర్ OS అప్డేట్ అయితే ఇస్తారు. ఎందుకంటే మన ఫోన్ అయితే ఎప్పుడు ఓల్డ్ అవ్వకుండా ఉండడానికి. చూసారు కదా, లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడు ఉంది. వీళ్ళైతే ఎప్పటికప్పుడు OS అప్డేట్ అయితే మారుస్తూ ఉంటారు. ఇంకా పోతే దీని కెమెరా విషయానికి వచ్చినట్లయితే మీరు చూసారు కదా, ఇందులో ప్రో మోడ్ అయితే ఉంటుంది. మనమైతే ప్రో లెవెల్లో అంటే కెమెరా లెవెల్లో iOS అని మాన్యువల్గా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే ప్రో వీడియో కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. iOS అది వీడియోలో కూడా మనమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే మేజర్గా DSLR కెమెరాస్లో మాత్రమే ఉంటుంది. సింగిల్ టేక్ అండ్ నైట్ మోడ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్గా పానోరామా కూడా చాలా క్లియర్గా అయితే ఉండడం జరిగింది. మ్యాక్రో షార్ట్స్ కూడా మీకు అయితే ఎగ్జాంపుల్స్గా వేసాను, మీరైతే చూడండి. ఇందులో సూపర్ స్లో మోషన్ హైపర్ ల్యాక్స్ కూడా దీనిలో అయితే ప్రొవైడ్ అయితే చేశారు మనకైతే. అండ్ ఇంకా ఇది గైస్ మొత్తం ఈ ఫోన్ అయితే మీకు ఎలా అనిపించిందో నాకైతే చెప్పండి ఈ ఫోన్ గురించి. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. బడ్జెట్ రేంజ్లో ఇదైతే చాలా తోప్ ఫోన్ అయితే నేను చెప్తాను అనమాట. బడ్జెట్ రేంజ్ అంటే మిడిల్ బడ్జెట్లో ఉంటుంది. అండ్ 20కి 30Kకి మధ్యలో ఏ ఫోన్ బాగుంటుందంటే నేనైతే ఈ ఫోన్ పక్కా అయితే సజెస్ట్ చేస్తాను. ఈ ఫోన్ అయితే మీరైతే ట్రై చేయండి పక్కా అయితే. ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి, ఈ ఫోన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఉంటాను మరి, టాటా, బాయ్ బాయ్.